హైదరాబాద్ పోలీసుల చేతిలోని ఏఐ పెద్ద అస్త్రంగా మారింది. సాక్ అనే ఏఐ యాప్ ను ఐటీ పోలీసులు తెచ్చారు. సోషల్ మీడియాపై సాక్ ఐ డేగా కన్ను వేయనుంది. ఇక సోషల్ మీడియాలో విద్వేష పోస్టులపై హైటెక్ వేట వేయబోతున్నారు పోలీసులు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇది ఏఐ ఆధారిత డిజిటల్ విప్లవంగా భావిస్తున్నారు. ఫేక్ ప్రచారాలు, పుకార్లపై సాక్ ఐతో ఉక్కుపాదం మోపుతారు. డయల్ 100 నుంచి సోషల్ మీడియా వరకు ఒకే లైవ్ డాష్ బోర్డు ఉంటుంది. హై, మీడియంలో రిస్క్ గా పోస్టులను వర్గీకరిస్తారు. ఇక అల్లర్లకు దారితీసే పోస్టులను క్షణాల్లో గుర్తిస్తోంది ఏఐ. పురాణా పూల్ ఘటనలో 85 విద్వేష పోస్టులను ట్రేసింగ్ చేయగా గుడిమల్కాపూర్ వివాదంలో 126 అభ్యంతరకర పోస్టులను గుర్తించారు. ఆపై ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా, యూట్యూబ్లకు వెంటనే అలర్ట్స్ పంపేలా వ్యవస్థ ఉంది. ఈ విధానం ద్వారా సైబర్ నేరగాళ్లకు చెక్ పెడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. అలాగే భవిష్యత్ పోలీసింగ్ లో విప్లవాత్మక మార్పులకు నాందిగా భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలోని పోలీసులు అంటే హైదరాబాద్ పోలీసులు మరొక ముందడుగైతే వేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు కూడా ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే సాక్ ఏఐ అంటే దీనికి సంబంధించి ఇది ఒక యాప్. అయితే సాక్ ఏఐ అనే యాప్ని ప్రస్తుతం పోలీసులు రంగంలోకి అయితే దించుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ యాప్ ఏదైతే మానిటరింగ్ మొత్తం చేస్తుందంటే సోషల్ మీడియాలోని జరుగుతున్న ప్రచారాలు కావచ్చు, నెగిటివ్ పోస్టులు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇది దృష్టి సారిస్తుంది. వెంటనే మిగతా సోషల్ మీడియాకి సంబంధించిన అన్నిటికీ కూడా అలర్ట్స్ పంపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఈ సాక్ ఏఐ ద్వారా ఏదైతే అలర్ట్స్ కూడా పంపిస్తుంది. ముఖ్యంగా ఈ సాక్ ఏఐ అంటే సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ పేరిట ఈ యాప్ను రూపొందించారు. అయితే ముఖ్యంగా ఈ యాప్ వచ్చేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలు కావచ్చు, విద్వేషపూరిత పోస్టులు కావచ్చు, వీటన్నిటిపై దృష్టి పెడుతుంది. అలాగే వీటన్నిటిని కూడా కొన్ని లెవెల్స్గా విభజిస్తుంది. అంటే హై లెవెల్, మీడియం లెవెల్, లో లెవెల్ అంటే మనిషి పెట్టే పోస్ట్ని ఈ 3 రకాలుగా విభజించి ఆయా సంస్థలకు ఏదైతే అలర్ట్ పంపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ యాప్కు సంబంధించి ఇటు పోలీసులు దీన్ని ఆల్రెడీ యూజ్ చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు పురాణపూల్ ఘటనలోని 85 విద్వేష పోస్టులు సాకై అయితే గుర్తించి ట్రేస్ కూడా చేయడం జరిగింది. అలాగే మరొక పక్క గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి 126 అభ్యంతరకర పోస్టులు కూడా గుర్తించింది. అంటే ఈ పోస్టుల ద్వారా ఇటు మతపరంగా విద్వేషపూరితంగా మనుషులు రెచ్చగొట్టే విధంగా పోస్టులు ఉంటాయి. అలాగే మరొక పక్క విమర్శలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీలోని సోషల్ మీడియా అనేది చాలా దూసుకుపోతుంది. ముఖ్యంగా ప్రతి అంశంపై ఏదైతే సోషల్ మీడియాలోనే ముందుగా అందరూ కూడా రెస్పాండ్ అవుతుంటారు, దాని ద్వారా పోస్టులు కూడా పెడుతుంటారు. అదే సోషల్ మీడియాని దుర్వినియోగం చేసే వ్యక్తులు కూడా చాలామంది ఎక్కువ ఉంటారు. అయితే ప్రజెంట్ తెలంగాణ పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు సాక్ ఏఐ అనే యాప్ను కూడా ప్రస్తుతం రూపొందించుకున్నారు. దీని ద్వారా ఏదైతే ఆ పోస్టులన్నీ కూడా ఇది ఒక కేటగరైజ్ చేస్తుంది. ముఖ్యంగా 3 లెవెల్లో దీన్ని అంచనా వేసుకొని ఆయా సంస్థలకు అలర్ట్ అయితే పంపిస్తుంది. అయితే దీన్ని ఇప్పటికే 2 చోట్ల ఉపయోగించారు. దాని సంబంధించి మంచి రిజల్ట్స్ రావడంతో కూడా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యాప్ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఎవరైతే విద్వేషపూరిత పోస్టులు పెడతారో, అలాగే ఎవరిని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడతారో, అలాగే కొంతమంది పర్సన్స్ని కించపరిచే విధంగా పోస్టులు పెడతా ఉంటారు. వీటన్నిటిని అంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే పోస్టులు పెడతారో మనిషి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు దాన్ని టేకప్ చేసి ముఖ్యంగా వాళ్ళ ఐపీ అడ్రస్ల కోసం ఇటు ఆ సంస్థలకు ఈమెయిల్ పెట్టి దాని ద్వారా ఐడీస్ తీసుకొని వాటిని ట్రాక్ చేసి ఇటు మనుషులు పట్టుకునేలా విధంగా ఉండేది. కానీ ఇప్పుడు సాక్ ఏఐ యాప్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా ఈ కంటెంట్ ఏదైతే దాంట్లో పడుతుందో ఇమీడియట్గా దాన్ని అది అబ్జర్వ్ చేస్తుంది. అయితే ముఖ్యంగా డైల్ 100 నుంచి సోషల్ మీడియా వరకు కూడా మొత్తం అంతా కూడా ఒకటే లైవ్ డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఇంకా ఈజీగా పోలీసులు దీన్ని గుర్తించవచ్చు. అయితే ఎవరైతే విద్వేషపూర్వకంగా పెడుతున్న పోస్టులు ఏవైతేనో వాటిని ఈజీగా గుర్తిస్తుంది. అలాగే వాళ్ళ ఐపీ అడ్రస్ల ద్వారా వాళ్ళు ఈజీగా పట్టుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. యమున, థ్యాంక్ యూ కుమార్.